శాంతి. ఈరోజు మురళి 24/1/25. మధురమైన పిల్లలారా, మీరు ఒక్క బాబా ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు బాబాయే బాధ్యులవుతారు. అంతే కదా, ఎక్కడైనా అంతే. ఒకరి పద్ధతిలో నడుస్తూ ఉంటే వాళ్ళే బాధ్యులన్నింటికి, లాభానికి, నష్టానికి, పురోభివృద్ధికి, అన్నింటికి వాళ్ళే బాధ్యులవుతారు. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చెయ్యండి అనేదే బాబా ఆజ్ఞ. మీరు ఒక్క బాబా ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు బాబాయే బాధ్యులవుతారు. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చెయ్యండి అనేదే బాబా ఆజ్ఞ. ప్రశ్న: మంచి గుణవంతులైన పిల్లల ముఖ్య గుర్తులేమి? జవాబు: వారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవను చేస్తారు. ఎవరికి ముళ్ళను గుచ్చరు. ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. దుఃఖం ఇవ్వడం కూడా ముళ్ళును కుచ్చడమే. దుఃఖాన్ని ఇవ్వడం కూడా ముళ్ళును కుచ్చడమే. దేహాభిమానం కారణంగానే దుఃఖాన్ని ఇస్తారు. ఆత్మాభిమానిగా ఉంటే ఆటోమేటిక్గా దుఃఖాన్ని కూడా సుఖంలోకి పరివర్తన చేసుకుంటారు. పాట: ఈ సమయం కూడా వెళ్ళిపోతోంది. ఏ సమయ బి బీత్తా జా రహా హై. అన్ని సమయాలు గడిచిపోతాయి, కానీ నాకున్న ఈ వర్తమాన సమయాన్ని నేనెంత సఫలం చేసుకున్నాను అనేది అవసరం. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఈ పాటను అర్థం చేసుకున్నారు. నంబర్ వారుగా ఎందుకంటారంటే, కొందరు ప్రథమ శ్రేణిలో అర్థం చేసుకున్నారు, కొందరు ద్వితీయ శ్రేణిలో అర్థం చేసుకున్నారు, కొందరు తృతీయ శ్రేణిలో అర్థం చేసుకున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి నిశ్చయ బుద్ధి వారి వారి పద్ధతిలో ఉంటుంది. బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ శివబాబాయే వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారని భావించండి. మీరు అర్ధకల్పం అసురీ మార్గంలో నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ మార్గంలో నడవడం ద్వారా మా నావ తీరం చేరుకుంటుందని నిశ్చయం ఉంచండి. నిశ్చయం ఉండాల. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. నిశ్చయం అవసరం. ఈశ్వరీయ డైరెక్షన్గా భావించకుండా మనుష్యుల డైరెక్షన్గా భావించినట్లయితే తికమక పడిపోతారు. ఎక్కడైనా అంతే. అవగుణాలు చూస్తా ప్రారంభంలో ఉన్న ఖుషీ నష ఎందుకుండదు అంటే, దగ్గరకు వచ్చే కొద్దీ అవగుణాలు చూసే కొద్దీ ఆ ఖుషీ నష, ఆ గౌరవము, ఆ ప్రేమ అనేది ఉండదు. అది బాబా అంటున్నారు. తికమక పడిపోతారు. దేహదారులను చూస్తే తికమక పడిపోతారు. బాబాని చూస్తే తికమక పడరు. బాబా యొక్క డైరెక్షన్ అని భావించాల. నా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే దానికి నేను బాధ్యుడిని కదా అని బాబా అంటారు. ఇతని ద్వారా ఏం జరిగినా ఇతని పనులకు, వ్యవహారానికి నేనే బాధ్యుణ్ణి. వాటిని నేను సరిదిద్దుతాను. మీరు కేవలం నా ఆజ్ఞానుసారంగా నడుచుకోండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారు. రెండు లాజిక్స్ ఇక్కడ. ఎవరి బాధ్యత బాబా తీసుకుంటారు? బాబా ఆజ్ఞానుసారంగా నడిచే పిల్లల బాధ్యత. ఎవరు బాబా ఆజ్ఞానుసారంగా నడుస్తారు? ఎవరైతే బాబా యొక్క స్మృతిలో ఉంటారో, బాబా శ్రీమతం పైన నడుస్తారో వాళ్ళే బాబా యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోగలరు. అడుగడుగున ఈశ్వరీయ ఆజ్ఞగా భావించి నడుస్తూ ఉంటే ఎప్పుడూ నష్టం జరగదు. నిశ్చయంలోనే విజయం ఉంది. చాలామంది పిల్లలు ఈ విషయాలని అర్థం చేసుకోరు. కాస్త జ్ఞానం వచ్చేసరికి డ్రామా అనుసారంగా దేహాభిమానం వచ్చేస్తుంది. యోగం చాలా తక్కువగా ఉంది. జ్ఞానం అంటే చరిత్ర, భూగోళాల గురించి తెలుసుకోవడం. ఇది చాలా సహజం. ఇక్కడ కూడా మనుషులు ఎంతగా విజ్ఞానం మొదలైనవి చదువుకుంటారు. ఈ చదువు చాలా సహజమైనది. కష్టమంతా యోగంలోనే ఉంది. చదువుని చదివించేది ఏమంత పెద్ద విషయం కాదు. చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ చేయొచ్చు, కానీ యోగంలోనే పరిశ్రమ ఉంది. బాబా, మేము యోగంలో చాలా లీనమై ఉంటాము అని ఎవరన్నా బాబాతో అంటే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరి నడవడికను చూస్తారు. ఒకవేళ లీనమై ఉంటే బాబా స్మృతిలో గుర్తేమి అంటే నడవడికలు మారతాయి.
బాబాను స్మృతి చేసేవారు చాలా మధురంగా ఉంటారు. స్మృతి చెయ్యరు, అందుకనే తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు ఈ మెట్ల యొక్క చిత్రం పైన కూడా బాగా అర్థం చేయించవచ్చు. నిచ్చెన చిత్రం పైన ఈ సమయంలో ఇది ఒక ముళ్ళ అడవి, ఇది పూల తోట కాదు. భారతదేశం ఒకప్పుడు పూల తోటలాగా ఉండేది. పూల తోటలో ఎక్కడన్నా అడవి మృగాలు ఉంటాయా? అక్కడైతే దేవీ దేవతలు ఉంటారు. తండ్రి ఉన్నతోన్నతమైన అథారిటీ, తర్వాత ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నతోన్నతమైన అథారిటీనే. ఈ దాదా అందరికన్నా పెద్ద అథారిటీ. శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మలు శివబాబా పిల్లలు మరియు సాకారంలో సోదరులైన మనమందరం ప్రజాపిత బ్రహ్మ పిల్లలు. వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు. బాబా ముత్తాత అయినారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇటువంటి ఉన్నతోన్నతమైన అథారిటీ కోసం మాకు ఇల్లు కావాలి, ఇలా మీరు రాసి చూడండి, వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో. ఏమీ అర్థం కాదు కదా, తెలుసుకుంటే కదా, ఊరికే చదివితే రాదు, ఆ వాల్యూ తెలుసుకుంటే వస్తుంది. శివబాబా ఆత్మలకు తండ్రి మరియు ప్రజాపిత బ్రహ్మ మనుష్యాత్మలకు తండ్రి. ఇది అర్థం చేయించాలి. ఈ పాయింట్ చాలా మంచిది, కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, మర్చిపోతారు. జ్ఞానము నశ ఎక్కిపోతుంది. బాబ్దాదాల పైన కూడా విజయం పొందినట్లుగా భావిస్తారు. రోంత జ్ఞానం తెలిస్తానే మేము బాబా కంటే గొప్పవాళ్ళు అనుకుంటారు అంటున్నారు బాబా. ఈ దాదా అంటారు, పోనీ నా మాట వినకండి, ఎల్లప్పుడూ శివబాబానే అర్థం చేయిస్తున్నారని భావించండి. వారి సలహాపైనే నడవండి, ఇలా చెయ్యండి, దానికి బాధ్యత నేను వహిస్తానని స్వయం ఈశ్వరుడే మతాన్ని ఇస్తున్నారు. ఈశ్వరీయ బుద్ధి పైన నడవండి. ఇతడేమన్నా ఈశ్వరుడా? మీరు ఈశ్వరుని ద్వారా చదువుకోవాలి కదా. ఎల్లప్పుడూ ఈశ్వరుడే ఈ ఆజ్ఞనిస్తున్నట్లుగా భావించండి. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఒకప్పుడు భారతదేశం యొక్క మనుష్యులే. వీరందరూ మనుష్యులే, కానీ వారు శివాలయంలో ఉండేవారు, అందుకే అందరూ వారికి నమస్కరిస్తారు. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించలేరు. అది ఇంపార్టెంట్. ఏమిటంటే పూర్తిగా అర్థం చేయించలేము. అందుకే వాళ్లకు పరమాత్ముడు ఎవరు, బ్రహ్మ ఎవరు, వారసత్వం ఏమి అనే విషయం క్లియర్గా అర్థం కాదు. బాబా అంటున్నారు పూర్తిగా అర్థం చేయించలేరు. తమ నశ ఎక్కిపోతుంది. అది రోంత జ్ఞానం వస్తానే తన నశ ఎక్కిపోతుంది. లోపాలు చాలా మందిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశం అవుతాయి. విశ్వానికి యజమానులుగా అవ్వడం అంటే పిన్నమ్మింటి భోజనం కాదు. బాబా చూస్తూ ఉంటారు, మాయ ఒకేసారి ముక్కు పట్టుకొని తన మూటలో పడేస్తుంది, మాయలో పడేస్తుంది. బాబా స్మృతిలో చాలా సంతోషంతో వికసించిన పుష్పాల వలె ఉండాలి. మీ ముందు మీ లక్ష్యం నిల్చొని ఉంది. మనం ఈ లక్ష్మీనారాయణులుగా తయారవుతున్నాం. ఇది మర్చిపోవడం వల్ల సంతోషం యొక్క పాదరసం పైకెక్కదు. ఏమంటున్నారు బాబా? మేము లక్ష్మీనారాయణులుగా తయారవుతున్నాం అనేది మర్చిపోవడం వల్ల సంతోషం యొక్క పాదరసం పైకెక్కదు. నారాయణులుగా తయారవుతున్నాం, ఇది మర్చిపోవడం వల్ల సంతోషం యొక్క పాదరసం పైకెక్కదు. మమ్మల్ని నిష్టలో కూర్చోబెట్టండి, బయట స్మృతి చేయలేకపోతున్నాము అంటారు. స్మృతిలోనే ఉండరు. అందుకనే అప్పుడప్పుడు బాబా ప్రోగ్రాం పంపిస్తారు తపస్య బట్టి, కానీ స్మృతిలో కూర్చోరు. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. బాబా తన ఉదాహరణ కూడా చెప్తున్నారు. నారాయణుని పైన ఎంత భక్తి ఉండేది దాదా లేఖరాజ్కి. ఎక్కడికి వెళ్ళినా నారాయణి చిత్రం తోడుగా తీసుకెళ్లేవాళ్ళు. అయినా పూజా సమయంలో బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉండేది. ఇందులో కూడా అలా జరుగుతుంది, భక్తి మార్గంలోనూ జరుగుతుంది, ఇక్కడ కూడా అలా జరుగుతుంది. అక్కడిక్కడ పోతూ ఉంటుంది, ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాలి. నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. కానీ కొందరు అక్కయ్య ధ్యానం చేయించండి అంటారు. నిష్టకు అసలు అర్థమే లేదు. బాబా ఎల్లప్పుడూ స్మృతిలో ఉండండి అని అంటారు.
కొందరు పిల్లలు యోగంలో కూర్చుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. జ్ఞానము ఉండదు, స్మృతి ఉండదు. లేకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు, తూగుతూ ఉంటారు. ఎంతోమందికి అలవాటైపోయింది. అది అల్పకాలికమైన శాంతి వంటిది. అండర్లైన్ చేసుకోండి. ఎవరెవరు సెమీ నిద్రలో కూడా ఉంటారు. కొంతమంది తొందరగా లేస్తామంటారు, సెమీ నిద్రలో ఉంటారు. మురళి వినేటప్పుడు తూగుతూ ఉంటారు, యోగం చేసేటప్పుడు తూగుతూ ఉంటారు, నిద్ర నశాలో ఉంటారు. సో అంత ప్రాప్తి అనుభవం కాదు. భలే తొందరగా లేకపోయినా పర్వాలే, కరెక్ట్గా 4కు లేసినా పర్వాలే, 3కు 2కు లేసి తూగుతూ ఉంటే ఏమొస్తుంది? ఏం లాభం లేదు కదా. అటు నిద్ర లేదు, ఇటు యోగము లేదు. అంటే తాపత్రయం ఉంది పురుషార్థం చెయ్యాలి అని, కానీ శరీరం కూడా సహకరించాలి కదా. దీనికి 6 గంటలు 7 గంటలు నిద్ర కావాలి కదా, ఇవ్వాల్సిందే. అప్పుడే ఇది కూడా ఆరోగ్యంగా ఉంటుంది, తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. బాబా అంటున్నారు, లేకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు. ఎంతోమందికి ఇది అలవాటు అయిపోయింది, నిద్రపోయేది. అది అల్పకాలికమైన శాంతి వంటిది. తూగేది అల్పకాలికమైన శాంతి, మిగిలిన దినమంతా అశాంతి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చెయ్యకపోతే పాపాల బరువు ఎలా సమాప్తమవుతుంది? అర్ధకల్పం యొక్క భారం ఉంది కదా. ఇందులోనే చాలా శ్రమ ఉంది. యోగం చేసే దాంట్లో, పాపాలు భస్మం చేసుకునే దాంట్లోనే చాలా శ్రమ ఉంది. చాలామంది పిల్లలు బాబాకి రాసి పంపిస్తారు, ఇంత సమయం స్మృతిలో ఉన్నాము అని. కానీ అంత స్మృతి ఉండదు. చార్ట్ని అసలు అర్థమే చేసుకోరు. బాబా అనంతమైన తండ్రి, పతిత పావనుడు కావున చాలా సంతోషంగా ఉండాలి. మేము శివబాబా పిల్లలమే కదా అని అనుకోవడం కాదు. ఇలా కూడా చాలామంది ఉన్నారు, మేం బాబా వారిమే కదా అని భావిస్తారు, కానీ కొద్దిగా కూడా స్మృతి చెయ్యరు. లాభమేముంది? మేం బాబా వారిమే, మా నాయన కోటీశ్వరుడే, కానీ ఆయన ఆస్తి నాకు దొరకాలంటే అర్హత పొందాల్సిందే కదా ఎవరైనా సరే. అదే బాబా అంటున్నారు, కొద్దిగా కూడా స్మృతి చెయ్యరు. స్మృతి చేసినట్లయితే మొదటి నంబర్లోకి వెళ్ళాలి. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి, విశాల బుద్ధి కావాలి. మనం భారతదేశం యొక్క మహిమ చేస్తాము. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవత రాజ్యం ఉండేది. ఇప్పుడుండేది పాత ప్రపంచం, ఇనుప యుగం. అది సుఖధామం, ఇది దుఃఖధామం. భారతదేశం బంగారు యుగంగా ఉన్నప్పుడు ఈ దేవీ దేవత రాజ్యం ఉండేది. వీళ్ళ రాజ్యం ఉండేదని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యంలో ఎంత ఉందో, ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నడవడిక ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ హుందాతనం ద్వారా, వాళ్ళ రాయల్టీ ద్వారా కనిపిస్తుంది ఎంత బాగా పురుషార్థం చేస్తున్నారని. మీరు వారి ప్రవర్తన ద్వారా, కర్మల ద్వారా తెలుసుకోవచ్చు. కలియుగంలోని వారు మనుష్యులే, సత్యుగంలోని వారు మనుష్యులే. మరి వారి కాళ్ళకి ఎందుకు నమస్కరిస్తారు? చూసేకిద్దరు మనుషులే, కానీ దివ్య గుణాలు ఉన్నాయి కదా. వారిని స్వర్గానికి యజమానులు అంటారు. ఎవరైనా చనిపోతే ఫలానా వారు స్వర్గస్థులైనారంటారు. కానీ ఈ సమయంలో అందరూ నరకవాసులేనని అర్థం చేసుకోలేదు. మెహల్ మాడి ఉంది అంటే మాకు స్వర్గం ఉంది ఇక్కడ అని భావిస్తారు. నరకము అన్నీ ఉన్నా కూడా, ఐశ్వర్యం ఉన్నా కూడా ఆనందం అయితే లేదు కదా. అదే బాబా అంటున్నారు, ఎవరైతే చనిపోతే ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అంటారు. కానీ ఈ సమయంలో అందరూ నరకవాసులేనని బాబా అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా పునర్జన్మ కూడా ఇక్కడే తీసుకుంటారు. గొప్ప గొప్ప విద్వాంసులు బాబా అంటున్నారు, ఆచార్యులకు కూడా ఇది తెలియదు. మీలో కూడా ఎవరైతే చాలా చురుకుగా ఉన్నారో వారు అర్థం చేసుకోగలరు. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా చూస్తూ ఉంటారు. బాబా ఎంతో సాధారణ రీతిలో కొందరితో మాట్లాడాల్సి వస్తుంది, సంభాళించాల్సి వస్తుంది. బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ప్రతి విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు. తద్వారా ఆలోచన లేదా అనుమానం అనేది రాదు. బాబా చెప్పే విషయం చాలా సరైనదని కూడా అర్థం చేసుకుంటారు. అయినా పెద్ద పెద్ద ముళ్ళుగా ఎందుకు మారిపోతారు? ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకున్నందుకు ముళ్ళులాగా అయిపోతారు. అలవాటుని వదలరు.
ఇప్పుడు తోటమాలి అయిన బాబా పూల మొక్కలను నాటుతున్నారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉన్నారో వారు ఇతరులను పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు? ప్రదర్శనలో కూడా వినిపించేందుకు చాలా జాగ్రత్తతో ఎవరినైనా పంపించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు బాగా జ్ఞానం ఉందా లేదా వాళ్లకు అని తెలుసుకొని పంపించాల. ఒకవేళ వాళ్ళు సరిగ్గా జ్ఞానం చెప్పలేదంటే బాబాకు చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకే బాబా అంటున్నారు, ఎవరినైనా మీరు పంపిస్తే మంచిగా జ్ఞానం ఉందా లేదా వీళ్ళకని తెలుసుకొని పంపించండి అని. ఎవరినైనా జ్ఞానం వినిపించేందుకు చాలా జాగ్రత్తతో పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవ చేస్తారో వారు మంచి గుణవంతులైన పిల్లలు. ఎవరిని ముళ్ళతో గుచ్చరు అంటే ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకోరు. పిల్లలైన మీరు చాలా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవరిని విమర్శించే విషయం లేదు. ఇప్పుడు శివ జయంతి వస్తోంది. మీరు ప్రదర్శనలు ఎక్కువగా పెడుతూ ఉండండి. స్వర్గవాసులు అవ్వండి లేదా పతిత భ్రష్టాచారి నుండి పావన శ్రేష్టాచారులుగా తయారవ్వండి. ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందండి. జీవన్ముక్తి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. జీవన్ముక్తి అంటే ఏమి అనేది కూడా తెలియదు. మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు. బాబా బిడ్డ కాకముందు మనకు కూడా తెలియదు. బాబా ద్వారా అందరికీ జీవన్ముక్తి లభిస్తుంది. కానీ డ్రామాను కూడా తెలుసుకోవాలి. అన్ని ధర్మాలు స్వర్గంలోకి రావు. వాళ్ళందరూ వారి వారి విభాగాల్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వారి వారి సమయాలలో వచ్చి స్థాపన చేస్తారు. వృక్షంలో ఎంత స్పష్టంగా ఉంది. ఒక్క సద్గురువు తప్ప సద్గతి దాతగా ఎవ్వరూ కాలేరు. ఇంకెవ్వరూ కాలేరు. ఎవరు ఇవ్వలేరు. ఎవరైతే జననమరణ చక్రాల్లో రారో వాళ్ళే ఇవ్వగలుగుతారు గతి సద్గతి. జననమరణ చక్రాలు లేకొస్తే పతితులు అయిపోతారు. వాళ్ళు కూడా మనలాగా తామో ప్రధానమైనప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు? ఇవ్వలేరు. భక్తిని నేర్పించే గురువులు చాలామంది ఉన్నారు. సద్గతిని ఇచ్చేందుకు మనుషులు గురువులుగా అవ్వలేరు. బాబా అంటారు, మనుషులు గురువులుగా కాలేరు జో సద్గతినిచ్చేంత గురువులుగా. రామాయణం యొక్క కథ మొదలైనవన్నీ భారతదేశానివేనని మీరు అర్థం చేయించవచ్చు. కేవలం అర్థం చేయించేందుకు తెలివి ఉండాలి. ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. డ్రామా ఆట ఎంత అద్భుతమైనది. మీలో కూడా ఈ నషాలో ఉండేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. నష అందరికీ ఒకేలాగా లేదు. నంబర్ వార్ పురుషార్థానుసారంగా నషాని కలిగి ఉన్నారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। रात्रि क्लास 11:1:20 రివైజ్డ్ 18/3/88లో 68లో బాబా చేసిన రాత్రి క్లాస్ 18/3/68. వాస్తవానికి మీకు శాస్త్రాల గురించి వాద వివాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన విషయమే స్మృతికి సంబంధించింది మరియు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోవడం. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. ఈ చక్రము గురించే కేవలం అర్థం చేసుకోవాలి. దీనికే గాయనం ఉంది, క్షణంలో జీవన్ముక్తి అని. అర్ధకల్పం భక్తి నడుస్తుంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. జ్ఞానం కొంచెం కూడా ఉండదు. జ్ఞానం ఉన్నదే బాబా వద్ద. బాబా ద్వారానే తెలుసుకోవాలి జ్ఞానాన్ని. ఈ బాబా ఎంత అసామాన్యులు. కనుకనే కోట్లలో కొద్దిమంది వెలువడతారు. అంటే శ్రేష్టమైన వాళ్ళు, విభిన్నమైన వాళ్ళు, సామాన్యులు కాదు, అసామాన్యులు. తో బాబా అంటున్నారు, కనుకనే కోట్లలో కొద్దిమంది వెలువడతారనే గాయనం ఉంది. ఆ టీచర్లు ఇలా చెప్పరు.
వీరైతే నేనే తండ్రిని, టీచర్ని, సద్గురువుని అని చెప్తారు శివబాబా. ఇది విని మనుషులు చాలా ఆశ్చర్యపోతారు. భారతదేశంను మాతృదేశం అని అంటారు. ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధమైనది. జగతంబ యొక్క మేళలు కూడా చాలా జరుగుతాయి. జగతంబ అన్న మాట చాలా మధురమైనది. చిన్న పిల్లలు కూడా అమ్మని ప్రేమిస్తారు. ఎందుకంటే అమ్మ తినిపిస్తుంది, తాగిపిస్తుంది, సంభాళిస్తుంది. ఇప్పుడు అంబ తండ్రి కూడా కావాలి కదా, జగతాంబ తండ్రి కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈమెయితే దత్తు తీసుకోబడిన బిడ్డ, పతి అయితే లేనేలేరు. ఇది కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మనే తప్పకుండా దత్తు తీసుకొని ఉంటారు. ఈ అన్ని విషయాలు బాబాయే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జగతంబకు ఎన్నో మేళాలు జరుగుతాయి. నార్త్ సైడు ఎక్కువ జగతాంబ మేళాలు జరుగుతాయి. అంబాజీ ఉంది కదా, మెహసానాల దగ్గర చాలా గొప్ప మేళ జరుగుతుంది, పూజ జరుగుతుంది. ఎందుకంటే బిడ్డ చాలా సర్వీస్ చేసింది. మమ్మ ఎంతమందికి చదివించిందో అంతగా మరెవ్వరూ చదివించలేదు. మమ్మకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మేళలు కూడా చాలా పెద్దవిగా చేస్తారు. బాబానే వచ్చి రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాలను తెలిపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఇవన్నీ విషయాలు తెలుసు. బాబా అంటున్నారు, ఇల్లు గురించి కూడా మీకు తెలుసు, పరంధామం గురించి కూడా మనకు తెలుసు. బాబా పైన కూడా ప్రేమ ఉంటుంది, మరియు ఇంటి పైన కూడా ప్రేమ ఉంటుంది. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది, మరి ఎంత సంతోషం ఉండాలి కదా. మీరు పూర్తిగా సాధారణులుగా ఉన్నారు. బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు అనే సంగతి ప్రపంచానికి తెలియదు. మీరు సాధారణంగా ఉన్నారు, బాబాయే వచ్చి మీకు వినిపిస్తారు. ఈ సంగతి ఎవరికి తెలియదు. బాబాయే వచ్చి కొత్త కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచం నుండి వైరాగ్యం వస్తుంది. పిల్లలైన మీలో జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది అంటున్నారు బాబా. బాబాకి మన పైన చాలా విశ్వాసం. అందుకే బాబా అంటున్నారు, నా పిల్లలకి జ్ఞానం యొక్క నశ, జ్ఞానం యొక్క సంతోషం ఉండాలి. జ్ఞానాన్ని స్మరణ చేస్తేనే జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది. బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి. పరంధామంని, ఇంటి గురించి అయితే అందరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే, కాబట్టి తెలుసుకోవాల్సిందే. పిల్లలు, ఇప్పుడు నేను ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. మరి మీరు శ్రీమతం పైన నడవలేరా? లేకుంటే చాలా నష్టపోతారు. ఇది బేహద్ నష్టం. బాబా చేతిని వదిలారంటే సంపాదనలో నష్టం కలుగుతుంది. బాబా చేయిని వదిలితే ఎవరికి నష్టం? మనకే కదా. అనేక ప్రాప్తులు, అనేక జన్మల ప్రాప్తుల నుండి మనమే వంచితమైపోతాం. అచ్చా, గుడ్ నైట్. రాత్రి క్లాస్ కదా, బాబా గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్ బాబా. ఓం శాంతి. ధారణ కోసం ముఖ్య సారం: ఒక్క బాబా స్మృతితో అత్యంత మధురంగా తయారవ్వాలి. నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ స్మృతి చేసే అభ్యాసాన్ని చెయ్యాలి. బాబా స్మృతి మరియు సంతోషంలో ప్రఫుల్లితులుగా ఉండాలి. గగుర్పాటు రావాలి, అదే ప్రఫుల్లితులుగా కావడం. రెండవ పాయింట్: ప్రతి అడుగు ఈశ్వరీయ ఆజ్ఞానుసారంగా వేస్తూ ప్రతి కర్మను చేయాలి. తమ దేహాభిమానపు నశాను చూపించకూడదు. ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు. తికమక పడకూడదు. ధారణ పాయింట్: మధురంగా ఉండాలి, బాబాని స్మృతి చెయ్యాలి, సంతోషంలో ప్రఫుల్లితం కావాలి. బాబా ఎట్లాంటి వాళ్ళు, బాబా బిడ్డ కాకముందు నేను ఎట్లుంటిని, ఏమైనాను, ఇవన్నీ గుర్తు చేసుకుంటా ప్రఫుల్లితంగా ఉండాలి. వరదానం: సాధారణ కర్మలను చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో స్థితిలై ఉండే సదా డబల్ లైట్గా కాండి.
సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఈజ్ ది మోటో ఆఫ్ ది లైఫ్. సాధారణ కర్మ ఉన్నత విచారాలను కలిగి ఉండడం, తద్వారా డబల్ లైట్గా ఉండగలుగుతారు. కర్మ సాధారణంగా తినేది, తాగేది, వంట చేసుకునేది, క్లీన్ చేసుకునేది కర్మ సాధారణంగా ఉండాలి. విచారాలు మాత్రం శ్రేష్టంగా ఉన్నతంగా ఉండాలి. అందరి ఆత్మల కళ్యాణం జరగాలి అనే ఆలోచనలు ఉండాలి. అప్పుడే డబల్ లైట్గా ఉండగలుగుతారు. కర్మ యొక్క భారం కూడా మన పైన పడదు. వివరణ: ఏ విధంగా బాబా సాధారణ తనువుని తీసుకుంటారో మీరు ఏ విధంగా మాట్లాడతారు, వారు అదే విధంగా మాట్లాడతారు, నడుస్తారు. కానీ కర్మ సాధారణంగా ఉన్న వారి స్థితి ఏ విధంగా ఉన్నతంగా ఉంటుందో అలాగే పిల్లలైన మీ స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. డబల్ లైట్గా ఈ ఉన్నత స్థితిలో స్థితిలై ఏ సాధారణమైన కర్మనైనా చెయ్యండి. నేను అవతరించినాను, అవతార పురుషునిగా ఉండి శ్రేష్ఠ కర్మలు చేసేందుకు వచ్చాను అనే స్మృతిలో సదా ఉండండి. అప్పుడు సాధారణ కర్మలు అలౌకిక కర్మలుగా మారిపోతాయి. నేను సాధారణ కర్మ చేస్తున్నప్పటికీ నేను అవతరిత ఆత్మను అనేది గుర్తుంటే బాబా అంటారు సాధారణ కర్మలు అలౌకిక కర్మలుగా శ్రేష్ఠ కర్మలుగా అయిపోతాయి. స్లోగన్: ఆత్మిక దృష్టిని వృత్తిని అభ్యసించేవారే పవిత్రతను సహజంగా ధారణ చేయగలరు. పవిత్రత ఉంటేనే ఆత్మిక దృష్టి వృత్తి ఉంటుంది. ఆత్మిక దృష్టి వృత్తి ఉంటేనే పవిత్రతలో పరిపక్వత వస్తుంది. శక్తిశాలి మనసా సేవ కోసం ఎంతగా స్వయంని మనసా సేవలో బిజీగా ఉంచుకుంటారో అంతగానే సహజంగా మాయాజిత్తులుగా అయిపోతారు. కేవలం స్వయం కోసం భావుకులుగా అవ్వద్దండి, కానీ ఇతరులని కూడా శుభభావన శుభకామనల ద్వారా పరివర్తన చేసే సేవను చెయ్యండి. భావన మరియు జ్ఞానం, స్నేహము మరియు యోగం రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఉత్త భావన పనికిరాదు, ఉత్త జ్ఞానము పనికిరాదు. భావనను ఉండాలి, జ్ఞానమును ఉండాలి. ఉత్త స్నేహము పనికిరాదు, ఉత్త యోగము పనికిరాదు. స్నేహము ఉండాలి, యోగము ఉండాలి. ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. కళ్యాణకారులుగా అయితే అయ్యారు, కానీ ఇప్పుడు అనంతమైన విశ్వ కళ్యాణకారులుగా కండి. హద్దు నుంచి దూరం అయితేనే, బేహద్దులేకొస్తేనే విశ్వ కళ్యాణకారులుగా కాగలుగుతాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.